అదేంటంటే లాస్ట్ టైం మనం 807 రీఛార్జ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ 3 మంత్స్ ఎలా యాక్టివేట్ అవుతది ప్లాన్స్ అనేది చెప్పాను కదా! ఆ వీడియో గురించి ఇప్పుడు నెక్స్ట్ మనకు 1 మంత్ అయిన తర్వాత సెకండ్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి ఏంటని అడిగారు. అది చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి ఇక్కడ ప్లాన్ ఎక్స్‌పైర్ అయిపోయిందని చూపిస్తది. ఇక్కడ మనకు ప్లాన్ ఎక్స్‌పైర్డ్ అని వస్తది. ప్లాన్ ఎక్స్‌పైర్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రీఛార్జ్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ వస్తది. ఆ రీఛార్జ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కనిపిస్తాయి మీకు. 30 ఎంబీపీఎస్ ఒకటి, 100 ఎంబీపీఎస్ ఒకటి. నేను ట్రైల్ ఏసాను 100 ఎంబీపీఎస్ చేద్దామని. అంటే థర్డ్ మంత్ 100 ఎంబీపీఎస్ రీఛార్జ్ చేస్తే సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఫ్రీ వస్తదా లేదా అని డౌట్‌తో చేశాను. అదేదో వర్కౌట్ అయితే అయ్యింది. నేను 899 రీఛార్జ్ చేస్తే నాకేమొచ్చిందంటే నెక్స్ట్ థర్డ్ మంత్ ఫ్రీ రీఛార్జ్ కూడా వచ్చింది. అంటే ఇది రీఛార్జ్ చేస్తే రాదేమో డౌట్‌తో చేశాను. ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. అది కూడా వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు నేను రీఛార్జ్ చేసిన పేమెంట్ హిస్టరీ చూపిస్తాను. ఇది 1060 కనెక్షన్ తీసుకున్నప్పుడు 807 ఓకేనా. ఇక్కడ నాకు 2 మంత్స్ అయిపోయింది. థర్డ్ మంత్ ఫ్రీ వచ్చిందా లేదా అని డౌట్ కూడా వచ్చింది నాకు. అందుకే వ్యూ ప్లాన్లోకి వెళ్ళి చెక్ చేశాను. ఇక్కడ అప్కమింగ్లో ఉంది. జస్ట్ ఇందాకే 17th 9:44కి చేశాను. ఈ ప్లాన్ యాక్టివేట్ చేశాను. అప్కమింగ్లో వస్తాయి 2 ప్లాన్లు కూడా మీకు. మీరు ఏదైతే రీఛార్జ్ 30 ఎంబీపీఎస్ 599 707 చేసుకున్నా కూడా ఇక్కడే వస్తుంది. 807 ఇంకోటి వస్తుంది. 2 వస్తాయి. 807 ఒకటి, 707 ఒకటి. నేను 100 ఎంబీ చేశాను కాబట్టి నాకు అది వచ్చింది. కరెంట్ ప్లాన్ ఎంత 899 ప్లాన్. సో నేను దాన్ని యాక్టివేట్ చేస్తాను. ఇది ఫ్రీ ఉంది కాబట్టి థర్డ్ మంత్ ఫ్రీ యాక్టివేట్ చేసుకోండి. 30 డేస్ టైం పీరియడ్ ఇస్తాడు. 30 డేస్ అంటే 29th 28 డేస్కి మీరు యాక్టివేట్ 2 డేస్ ముందే బిఫోర్ మీరు యాక్టివేట్ చేసుకోండి దాన్ని. సో యాక్టివేట్ చేసుకుంటే మీకు థర్డ్ మంత్ కూడా ఫ్రీ వస్తుంది. జస్ట్ నేను ట్రైల్ వేసాను అది వర్క్ అవుద్దా లేదా అని. వాటైతే 100 ఎంబీపీఎస్ ట్రైల్ వేసాను. ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ మంత్ అయితే 30 ఎంబీపీఎస్కి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పి చేశాను. సో స్పీడ్ కూడా చెక్ చేద్దాం మనం ఒకసారి. స్పీడ్ అయితే 94, 95, 96, 97, 98, 99. ఓకే స్పీడ్ అయితే బాగానే వస్తుంది. 100 వస్తుంది. జస్ట్ 1 మంత్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం అని చెప్పి నేను చేశాను. అండ్ అయితే ఓకే వర్క్ అవుతుంది. సో మీకైతే ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ప్లాన్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే రీఛార్జ్ ఆప్షన్ కనపడుతుంది ఇక్కడ కింద. మూడోది జియో హోమ్ కింద రీఛార్జ్. అక్కడికి వెళ్ళండి. డైరెక్ట్ మీరు రీఛార్జ్ చేసేయండి. సో రీఛార్జ్ చేసిన తర్వాత 2 మినిట్స్కి మీకు ఇక్కడ చూపిస్తుంది. అప్కమింగ్ ప్లాన్లో కనిపిస్తుంది. వ్యూ ప్లాన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అప్కమింగ్ ప్లాన్ ఉంది కదా ఇలా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 707 ప్లాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. నేనైతే 100 ఎంబీపీఎస్ తీసుకున్నాను కాబట్టి 899 ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే 707 ప్లాన్ యాక్టివేట్ చేసుకోండి. దీన్ని మాత్రం అలాగే వదిలేయండి, యాక్టివేట్ చేయొద్దు. థర్డ్ మంత్ వచ్చినప్పుడు 2 డేస్ ముందు యాక్టివేట్ చేసుకోండి. 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 2 డేస్ ముందు యాక్టివేట్ చేసుకోండి. మీకు అది అయిపోయి 2 రోజుల ముందు. సో థర్డ్ మంత్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. ఫోర్త్ మంత్ నుంచి మీకు అమౌంట్ 550 పడుతుంది, 555 పడుతుంది. ఇది ఆ వోచర్స్ వస్తాయంట. ఆ వోచర్స్ ఎక్కడ వస్తాయంటే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వోచర్స్ ఉంటాయి. ఓకేనా. 150 రూపీస్ డిస్కౌంట్ వస్తే 5 వోచర్స్ వస్తాయి. ఇది క్లైమ్ చేసుకుంటూ ఉండండి ఫోర్త్ మంత్ నుంచి. ఓకేనా. ఫోర్త్ మంత్ నుంచి చేసుకుంటే సరిపోద్ది. ఒక్కొక్క వోచర్ మీకు 550 పడుతుంది, 555 పడుతుంది అప్పుడు. ఓకేనా. సో అది 807 ప్లాన్ రీఛార్జ్ గురించి మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 2222 ప్లాన్ వచ్చింది. అది కూడా ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.